హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్ బ్రదర్స్. ఈ సండే 25th జనవరి మేమైతే ఆర్కే బీచ్లో జరిగే విశాఖ ఉత్సవ్కి వచ్చామండి. ఇదేంటి విశాఖ ఉత్సవ్కి ఎంట్రీ. రాత్రి అయితే లైట్స్తో బీచ్ మొత్తం సినిమా సెట్లా మారిపోతుంది. ఈ విశాఖ ఉత్సవ్లో అయితే పిల్లల కోసం సపరేట్ గేమ్స్ ఏరియా ఉందండి. రన్నింగ్, జంపింగ్, లాఫింగ్, అసలు ఫోన్ కూడా గుర్తుకు రాదు. సముద్రంలో శాండ్, ఆ మధ్యలో ఈ క్యామెల్స్. ఇది వైజాగ్ లేక రాజస్థాన్ అని అనిపిస్తుందండి. ఈ క్యామెల్ని నేను ఫస్ట్ చూసి భయపడ్డానండి. ఎంతో పెద్ద ఫేసు, పెద్ద ఐస్ అండి. ఇదే రా అనిపించింది. మా పిల్లలు మాత్రం అస్సలు భయపడలేదండి. ఇంకా నన్ను చూసి నవ్వారు వాళ్ళు. విశాఖ ఉత్సవం అంటే జస్ట్ డ్యాన్స్ అండ్ ఫుడ్ కాదు, ఇది కిడ్స్ టాయ్ వరల్డ్ కూడా. చూడండి ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయో. మా పిల్లలు మాత్రం స్టాల్కి పరిగెట్టి అమ్మ నాకు ఈ బొమ్మ కావాలి, ఆ బొమ్మ కావాలి అని చెప్పి మారం చేశారండి. ఈ లైట్స్, ఈ సౌండ్, ఈ క్రౌడ్, ఇది విశాఖ ఉత్సవ్ స్టేజ్ అండి. అస్సలు సినిమా థియేటర్ కంటే గ్రాండ్గా ఉందండి. మా వారైతే లైవ్ మ్యూజిక్ ఉందని తీసుకొచ్చారండి. అందుకని చెప్పి మేము ఇక్కడ కాసేపు కూర్చున్నాం. ఈరోజు ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా మన ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు అండ్ అలాగే హీరోయిన్ భూమిక గారు అండ్ డైరెక్టర్ గుణశేఖర్ గారు వచ్చారండి. తర్వాత విశాఖ ఉత్సవం కోసం స్క్రీనింగ్లో చూపించారండి. ఈ విశాఖ ఉత్సవం అనేది మన విశాఖపట్నంలో ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక సాంస్కృతిక పండుగ అండి. ఇది ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళలు, ఆహారం, పర్యటన అన్నీ ఒకే వేదికపై ప్రదర్శించే ఉత్సవం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నం పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం అండ్ అలాగే స్థానిక కళాకారులకి, వ్యాపారులకు కూడా అవకాశం ఇవ్వడం, ప్రజలకు వినోదం అండ్ జ్ఞాపకాలు పండుగ అందించడం. ఈ విశాఖ ఉత్సవం వల్ల ఎక్కువ మంది పర్యాటకులు వైజాగ్కి వస్తారండి. హోటల్స్, ట్రాన్స్పోర్టు, షాపింగ్ పెరుగుతుంది. వైజాగ్కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. ఈ విశాఖ ఉత్సవం వల్ల తెలుగు భాష, జానపద కళలు, ఆంధ్ర వంటలు, సాంప్రదాయాలు ప్రజలకు దగ్గరవుతాయి. ఈ ఉత్సవంలో భాగంగా ప్రముఖ సినిమా హీరోలు, హీరోయిన్లు మరియు సినిమా టీం సభ్యులు విశాఖ ఉత్సవంకి వచ్చారు. వారి రాకతో ఈ విశాఖ ఉత్సవానికి మరింత ఆకర్షణ, క్రేజ్ పెరిగింది. దీనిలో భాగంగా భూమిక గారి అప్కమింగ్ మూవీ యూఫోరియా కోసం మాట్లాడారండి. హీరోయిన్ భూమిక గారు స్టేజ్ మీద రాగానే క్రౌడ్ మొత్తం ఫుల్ విజిల్, క్లాప్స్తో నిండిపోయిందండి. అండ్ అలాగే ఈ మూవీలో రామరామ సాంగ్కి పిల్లలు స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారండి. దాంట్లోని భూమిక గారు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక ఈ మూవీ రివ్యూ అయితే చాలా బాగుందండి. ఈ మూవీలో సారా అర్జున్, భూమిక చావ్లా, గౌతమ్ మీనన్ అండ్ నాజర్ మరియు ఇతరులు నటించారండి. నిర్మాతలు నీలిమా గుణ అండ్ ముక్తా గుణ. మంచి విజువల్స్తో కూడిన తీవ్రమైన కథనం. ఇందులో చాలామంది కొత్త నటులతో పాటు స్థిరపడిన నటులు కూడా ఉన్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చి Feb 6th అండి. ప్రపంచవ్యాప్తంగా ఇది విడుదల కానుంది. ఈ సినిమా మొత్తం ఒక యూత్ఫుల్ డ్రామా అండి. యువతి నిరాశ, మాదక ద్రవ్యాలు, నేరాలు వంటి సామాజిక సమస్యలపై దృష్టి సారించి నిజమైన సంఘటనలపై ఆధారంగా ఈ సినిమా తీయడం జరిగిందండి. ఈ మూవీ సాంగ్స్ అండ్ రివ్యూ చూసి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అయితే ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారండి. ఇక్కడైతే ఆల్మోస్ట్ 70కి పైగా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఈ స్టాల్స్లో మనకి సాంప్రదాయమైన ఆంధ్ర వంటలు, ఉప్మా, దోశ, పులిహోర వంటివి ఉన్నాయండి. ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్లో అయితే పానీపూరి, సమోసా కర్రీ వంటివి ఉన్నాయండి. స్వీట్స్, డిజర్ట్స్ ఇలా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయండి. ఈ విశాఖ ఉత్సవ్కి వెళ్ళినట్టయితే ఫ్యామిలీతో కలిసి స్నాక్స్ మరియు డిన్నర్ కూడా ఇక్కడే మనం చేసేయచ్చు. ఈ ఫుడ్ స్టాల్స్ వచ్చి మనకి ఆర్కే బీచ్, కాళీమాత టెంపుల్ దగ్గర మరియు బీచ్ రోడ్ మొత్తం ఉత్సవ పరిధిలో ఏర్పాటు చేశారండి. విశాఖ ఉత్సవంలో పెట్టిన వైజాగ్ ఫేమస్ టెంపుల్ సెట్స్ అయితే నిజంగా ఆలయానికి వెళ్ళిన ఫీల్ వచ్చిందండి. సింహాచలం నరసింహస్వామి సెట్, కనక మహాలక్ష్మి అమ్మవారి సెట్ అండ్ అలాగే సంపద వినాయక స్వామివారి సెట్ చాలా బాగున్నాయండి. ఈ సెట్స్ ఎందుకంత రియల్గా అనిపించిందంటే అసలు ఆలయాలు ఫోటోలు, కొలతలు ఆధారంగా సెట్స్ అయితే డిజైన్ చేశారండి. గోపురాలు, ద్వారాలు, దీపాలు,
పూజా వేదికలు అన్నీ రియల్ టెంపుల్లో ఉన్నట్టే ఉన్నాయండి. పూజలు, అర్చన, భజనలు కూడా పెట్టడం వల్ల ఉత్సవంలో ఉన్న దేవాలయం ఉన్నట్టే ఫీల్ వచ్చిందండి. చిన్నపిల్లలకు కూడా ఇది సింహాచలం టెంపులా అని అడిగే అంత సెట్ న్యాచురల్గా ఉందండి. పెద్దవాళ్ళు కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నట్టుగా ఫీల్ అయ్యారు. బీచ్ వైబ్స్, ఫుడ్ స్టాల్స్, ఆ టెంపుల్ సెట్స్, స్టేజ్ ప్రోగ్రామ్స్, ఆ పిల్లల సరదా అంతా కలిస్తేనే విశాఖ ఉత్సవ్. విశాఖ ఉత్సవ్ అంటే ఒక పెద్ద ఫెస్టివల్లా మారిపోయింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మాకైతే అస్సలు టైం తెలియలేదండి. అలా చూస్తుండగానే 9:30 అయిపోయింది. మేమైతే ఇంకా ఇంటికి మూవ్ అయిపోయాం. మా అబ్బాయి లైటింగ్ స్పెట్స్లో భలే ఉన్నాడు కదా. ఈ విశాఖ ఉత్సవ్ వచ్చి జనవరి 24 నుండి ఫిబ్రవరి 1 వరకు ఉందండి. ఇది మొత్తం 9 రోజుల ఉత్సవగా ప్లాన్ చేయబడింది. ముఖ్యంగా ఆర్కే బీచ్లో, అలాగే అనేక ఇతర లొకేషన్లో కూడా కార్యక్రమాలు ఉంటాయి. అన్నట్టు మర్చిపోయానండి, ఈ విశాఖ ఉత్సవంలో బాగా ఫొటోస్ తీసుకునే ప్రత్యేకమైన సెల్ఫీ స్టాండ్స్ పెట్టారండి. ఫోటో జోన్స్ ఎక్కువగా ఏర్పాటు చేశారండి. ఈ ప్లేసుల వద్ద లోకల్ ఫోటో స్పాట్స్ అండ్ సెల్ఫీ స్టాండ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చాలా కలర్ఫుల్ ఫన్ ఫిల్డ్ ఫోటో జోన్స్ ఉన్నాయండి. మీరు కూడా విజిట్ చేసి విశాఖ ఉత్సవ్ని ఫ్యామిలీతో కలిపి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.